వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. అతిథులు పాడూరి శ్రీనివాసరెడ్డి గారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, మీ పేరు వెంకటేశ్వర రెడ్డి. ఎందుకయ్యా ఆ పేరును తీసేసి దిల్ రాజు పెట్టుకున్నామన్నారు? చాలా బాధపడ్డాం. నా పేరు అదే చెప్తారు, మీ పేరు కూడా శివప్రసాద్ రెడ్డి. దేవుళ్ళ పేరు పెట్టుకొని మనం ముందుకు పోతాం కదా సార్. వీడికి ఏమొచ్చింది అని చెప్పి ఆ రోజు మాట్లాడుతుంటే మనం ఆపినాం. అదే శాపమేమో ఈరోజు దిల్ రాజు గారి ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ఆ విజువల్స్ ఫస్ట్ చూయించి అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి. మేము 2 షోలు చేశాం. ఆ 2 షోల నిమిత్తమే ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. 2 షోలు చేసిన తర్వాత సాక్షాత్తు పాడూరు శ్రీనివాసరెడ్డి గారు శనివారం పూజ చేసుకుంటా ఉంటే, అది కాదు రెడ్డి గారు, నాకు ఆలోచన వచ్చింది, మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఒక డాక్టరు, జర్నలిజంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కూడా మీరుంటిరి మేముంటిమి, మనం ఇంత కష్టపడితే మన భూతల్లి కోసము పదవులు ఆశించలే దేవుడి దయ వల్ల. కానీ మనము పోయే ఈ ధర్మ మార్గంలో కూడా ఇన్ని మనకే ఇబ్బందులు అనుకుంటే పొద్దున్న లేస్తే ప్రజలకు ఇబ్బందులు, ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. కొలువు లేదురా నాయన, అక్కడ ఉపాధి లేదు, డబ్బులు లేవు, పెరిగిన ధరల్లో ఎట్లా బతకాలనుకుంటే ఈ సినిమా టికెట్లు ఏంది సార్ ఈ విధంగా విపరీతంగా పెంచడం? వీడు పెంచి నేను ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పెట్టినాం, 400 కోట్లు పెట్టినాం, 500 కోట్లు పెట్టినామని నిర్మాతలు బయటికి రావడము. ఒక్కొక్క షేరు మాకు 100 కోట్లు 200 కోట్లు ఏడికి పోయినా చిరంజీవి కుటుంబం కానీ, రామానాయుడు కుటుంబం, వెంకటేష్ ఆ యాక్టర్ కుటుంబం కానీ, మళ్ళీ ఇక్కడ వస్తే బాలకృష్ణ ఎన్టీఆర్ కుటుంబం కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్టర్లు కూడా ఏడికి పోయినా కొత్త ఫ్లైట్ వేసుకుంటారు, పోతారు స్పెషల్ ఫ్లైట్. ఇదేంద్రా నాయన అని ఆయన పరిశాన్, నేను పరిశాన్. మేము టికెట్ కొనాలంటేనే మాకు భయం అవుతుంది మా పిల్లలకు. అంత విపరీతమైన ధరలు, అంటే విలాసాలు చూడండి. మళ్ళీ ఈ విలాసాలు ఆ సినిమా ప్రక్రియలో వేరే హీరోయిన్లకు, సైడ్ హీరోలకు, మిగతా నటులకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, కళలు ఉంటాయి, 24 క్రాఫ్ట్స్. వాళ్ళందరికీ సమానంగా పంచుతున్నారా? ఆహా, కేవలం ప్రొడ్యూసర్లు, దర్శకులు. మళ్ళీ ఈ మధ్య దర్శకుడు కొత్తగా రేటు, వాడే నిర్మాత, వాడే మొత్తం డైలాగు లేదు, ఆయనకు ఒక ప్యాకేజు, హీరోకి ఒక ప్యాకేజ్. పాపం తడిసి మోపడైతుంది ప్రొడ్యూసర్స్కి, మేము కాదంటలేము. కానీ ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఈ హీరోకి ఎందుకు ఇంత ఇవ్వాలి, ఈ దర్శకునికి ఎందుకు ఇవ్వాలి? అసలు ఈ సినిమా విలువలు టెక్నికల్గా సాంకేతికంగా పెరిగే కొద్దీ తగ్గాలి కదా సినిమా ఖర్చు. ఎందుకు ఇంత పెరుగుతుంది? మనం తగ్గిద్దాం. తగ్గించి భారం ఎందుకు మోపుదాం ప్రజల మీద? సినిమా అంటే వినోదమా కాదా? ఆ వినోదంలో సందేశం ఉందా, లేక అశ్లీలత ఉందా, లేకపోతే డిషుమ్ తంతని ఏమో 100 మంది అవతల పోయి పడతారు. అది చూసి పిల్లలు, డ్రైవర్ గారు కొడుకు, డ్రైవర్ గారు బిడ్డ అయితే ఒక పైన ఇంతస్తు వాళ్ళకు ఇదేయడం, తారతమ్యాలు వాళ్ళే పెంచుతున్నారు. నువ్వు కిందోడివిరా, నువ్వు వీడా, నువ్వు ప్రేమించు, కొట్లాడు. అంటే ఈ విధమైనటువంటి సందేశం లేనటువంటి సినిమాలకు పోతూ ధరలు పెరిగిన ధరలు. పుష్ప 2 పోయినప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారే ఈరోజు కోర్టులో వేసినారు. మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు రాబోతుంది 24 కట్ల. ఎందుకు ఇంత ధరలు పెంచినారు? ఎవరి కోసం ఈ స్పెషల్ షో లేదండి? మిడ్ నైట్ 1కి 4 గంటలకి ఏందండి నిద్ర ఉంటుంది ఆ పిల్లలకు, వాళ్ళకు? ఎంత అన్యాయం ఇది! ఆ టైంలో తొక్కిసలాటలు చనిపోతే దిక్కు మొక్కు లేదు, అంత రేట్లు, 1000 రూపాయలు టికెట్, 7 షోలు. ఇదేంది అన్యాయం? అది కాకముందే దిల్ రాజు గారు చైర్మన్ అవుతారు తెలంగాణ. ఆయన అయిండు కదా నాయన అనుకొని, వెంకటేశ్వర రెడ్డి కదా కాపోడు, అంటే కాపుదానం చేసి బతికేటోడు వ్యవసాయం ఆధారితం మీద అనుకుంటే, ఆయన రావడం మళ్ళీ సినిమాలు అందరిని తెచ్చి ఆ హీరోలను తెస్తే, ఆ నాగార్జున ఎవడు, నా వెంకటేశ్వర్లు అంతా మన తెలుగు వాళ్ళ, మన తెలంగాణ వాళ్ళ? ఎందుకంటే ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కదా. మాకు వ్యత్యాసాలు లేవు తెలుగు సినిమాల హీరోలు అందరూ. కానీ మేము కూడా, నన్ను శ్రీనివాస్ రెడ్డిని 10 సార్లు చూస్తే మేము పెద్ద హీరోలం కదా, మా పిల్లలను చూస్తే హీరోలు కదా. ఈ అమ్మ అదే బండకేసి కొట్టినట్టు అదే చూయించే అలవాటు చేస్తున్నారు మీరు. ఎక్కడో కథ కొద్దిగా తగులుతే అవుతుంది. చూడండి జబర్దస్త్ 11వ సంవత్సరం, జబర్దస్తుల ఆ లాంగ్వేజ్ ఏంది, ఆ కల్చర్ ఏంది, మన తెలంగాణ ఉన్నదా? ఎంత అన్యాయం అండి ఇది! అటువంటి కల్చర్ను, అటువంటి మన సాంప్రదాయాన్ని ఈయన బయటికి తీసుకొస్తాడంటే, అందరినీ చేసి మళ్ళీ నేను సినిమా రిలీజ్ చేస్తున్నా, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, నేను ఇంత బడ్జెట్ పెట్టుకున్నా అని అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ద్వారానేమో, శాసనసభలోనేమో ఆయన నో బెనిఫిట్ షోస్, టికెట్ ధరలు పెంచేది లేదని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, కొడతాడు. మళ్ళీ ఇక్కడ రాగానే గేమ్ చేంజర్కు దొంగతనంగా స్పెషల్ సెక్రటరీ రవి గుప్తాతోన మళ్ళా స్పెషల్ షోలు 1 కొద్దు 4 గంటలకు షో అంట, మళ్ళీ రేట్లు ధరలు పెంచుకోవచ్చు. అంటే ఎంత అన్యాయం! దీనిపై మేము 2 షోలు చేస్తే మళ్ళీ అక్కడ కూడా అపహాస్యం చేసిండు ఆ రోజు. నేను మన సాంప్రదాయాన్ని ఏం మాట లేదన్నాడు. కానీ అప్పుడే పాడి కౌశిక్ రెడ్డి 500 కోట్లు దిల్ రాజుతో వసూలు చేయించుండు రేవంత్ రెడ్డి. అందు గురించి శాసనసభను కూడా ఈరోజు అడ్డం పెట్టుకొని ఈ అవినీతికి పాల్పడ్డాడు. హీ హాజ్ రిసార్టెడ్ టు కరప్షన్ యూజింగ్ అసెంబ్లీ అండ్ త్రూ దిల్ రాజు హీ హాజ్ గాన్ ఫర్ 500 crores
అని చెప్పి అగేన్స్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్తే ఆ విషయం ఖండించలే. అందు గురించే మేము షో చేసి అందరికీ ట్యాగ్ చేసినాం ఆ 2 షోలు సిబిఐ ఐటీకి. మరి దాని గురించి జరుగుతున్నాయా మళ్ళీ, లేకుంటే లాస్ట్ టైం చిన్నజీఆర్ స్వామి అవన్నీ చేశారు కదా, మళ్ళీ ఢిల్లీకి పోయి వచ్చే వరకు శంఖంలో వస్తే తీరుతాం, మళ్ళీ ఇవన్నీ పట్టుకొని ఆ నేపథ్యమా ఏందో చూడాలా. మీకు ఒకసారి చూస్తే ముందు మాటగా వారితో ఒక మాట తీసుకుందాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఇందా ముందు మాటకు ఒక మాట చెప్పండి, తర్వాత అన్ని చూపిస్తాను ఒకటి. అంటే ఇప్పుడు ఏదైతే ఐటీ దాడులు జరుగుతున్నాయో దిల్ రాజు గారి ఇంటి మీద, ఆఫీసుల మీద, మరి అదరు ప్రొడ్యూసర్స్ ఏదైతే పుష్ప సినిమా మైత్రి మూవర్స్ అని ఇట్లా 55 ప్లేస్ల దాడులు జరుగుతున్నాయని ఇలా మార్నింగ్ నుంచి బాగా మన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు అంటే రీజన్స్ ఒకటి, మనము జ్యుడిషియరీలో పోరాటం చేశాము గత నెల 15 రోజుల నుంచి. ప్లస్ లీగల్ నోటీస్ ఒకటి పంపించాము మొన్న శనివారం నాడు. ఏది పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే 500 కోట్లు స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి గారేమో నేను ఆ సీట్లో కూర్చున్న దాన్ని రోజులు నేను దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, నో ఎర్లీ మార్నింగ్ షోస్ అండ్ నో ప్రైజ్ హైక్స్ అన్న వ్యక్తి మళ్ళీ ఎందుకు వెనుకకు పోయిండు. మళ్ళీ 8th జనవరి నాడు గేమ్ చేంజర్కి మళ్ళీ ఒక మెమో ఇచ్చాడు, ధరలు పెంచుకోవచ్చు అని, పొద్దుగాల 4 షో వేసుకోవచ్చు అని. అంటే కౌశిక్ రెడ్డి చెప్పిన 500 కోట్ల స్కామ్ ఏదైతుందో దిల్ రాజును ముందర పెట్టి సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిండు అనే దాన్ని ఎవరు ఖండించలేదు. సరే కౌశిక్ రెడ్డి యువకుడు, ఎమ్మెల్యే అనుకుంటే, అపోజిషన్ ఎమ్మెల్యే, దిల్ రాజు గారు ఖండించాలి కదా, ఖండించలే. ముఖ్యమంత్రి ఖండించాలి వ్యక్తిగతంగా. సరే సీఎంఓ ఖండించలేదు, సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీసు, చీఫ్ మినిస్టర్ అడ్వైజర్ టు సీఎం ఖండించలేదు, ముఖ్యమంత్రి అతను వ్యక్తిగతం ఖండించలేదు, తర్వాత ప్రభుత్వం తరఫున రవి గుప్తా గారు ఖండించలేదు. ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు నేను ఇవ్వవలసి వచ్చింది ఏంటిదని ఆయన చెప్పలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ డబ్బులు అవసరము. సరే హర్యానా గెలుస్తాన్న కాంగ్రెస్ గెలవలేదు, మధ్యప్రదేశ్లో అదైతే మహారాష్ట్రలో కూడా గెలుస్తాం అనుకున్న కాంగ్రెస్ గెలవలేదు. ఇంకా ఢిల్లీలో ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఇండియా అలయన్స్ కూడా విడిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ఇండియా కాంగ్రెస్ కూడా విడిపోయింది. సో ఇట్ ఈస్ అ ప్రిస్టేజ్ నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ, ఈక్వల్లీ ఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ దిస్ కాంగ్రెస్ పార్టీ ఆల్సో. సో అంటే డబ్బులు ఎట్లయితే లిక్కరు ఇక్కడ 100 కోట్లు కవిత గారు అప్పుడు స్కామ్ చేసి 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టు, ఇట్లా రేవంత్ రెడ్డి ఏమైనా 100 కోట్లు 500 కోట్లు ఇచ్చాడా అనేది నా అనుకోని, సరే మీరు కూడా ఇదే కోణంలో ఆలోచించారు, సరే మీరు నోటీస్ పంపివంటే మనం పంపించాము. టెక్నికల్గా మనము సాటర్డే పంపించాము, తర్వాత వాళ్ళకి వాట్సాప్ చేశాము, ఈమెయిల్ చేశాము, తర్వాత SMS కూడా చేశాము, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్స్ అండ్ వాట్సాప్ ఆల్సో అని. బహుశా ఇవాళ మండే మార్నింగ్ రీచ్ అయి ఉంటాయి, నిన్న ఈవినింగ్ మటుకు రీచ్ అయి ఉంటాయి డిటిడిసి కొరియర్లో. సో ముఖ్యమంత్రి గారి ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా ట్యాగ్ చేశాం అందులో, CC2 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్. అండ్ మనం సుదీర్ఘంగా రాశాము, ఇది ఒక 2-3 పేజీల లీగల్ నోటీసు కాదు, 10 పేజీల లీగల్ నోటీసు. ఓకే, సో నాకు అనిపించేది ఏంటంటే ఐటీ దాడులు మన లీగల్ నోటీస్ తోటి అయినాయని అనుకుంటున్నా. అది కరెక్టా కాదా మనకు తెలియదు, మీరు చెప్పండి. ఎందుకంటే మనం మెయిల్ మొన్ననే పోయింది, ఎందుకంటే మెయిల్ పోయి కూడా మెయిల్ నిన్న ఎంబడే ఇన్కమ్ ట్యాక్స్ మాకు ఏసీ కార్డ్స్ కూడా కాదు, ఈవెన్ బషీర్బాగ్ కూడా పంపమన్నారు, అది నిన్ననే వెళ్ళిపోయింది, అది నిన్న బషీర్బాగ్ కూడా వెళ్ళిపోయింది. అవును, నిన్న మనకి ఐటీ వాళ్ళు రిప్లై ఇచ్చారు కదా, వేరే విభాగాన్ని పంపియండి, ఈ విభాగం కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ దానికన్నా పూర్వం ఏమంటే మనము కొద్దిగా పెద్దగా చేయండి దాన్ని, ఇప్పుడే చేస్తాం. దానికన్నా ముందు ఇవి కూడా వాళ్ళందరూ గమనించాలి. ఎందుకంటే ఈ 2 షోలు మనం ఎప్పుడెప్పుడు చేసిన 10వ తారీఖు, ఈ ప్రతి షో కూడా నేను అందరికీ ట్యాగ్ చేస్తాను, ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకొని అన్ని విభాగాలకు, ఇంక్లూడ్ సిబిఐ, ఐటీ అన్నిటి కూడా. ఇది ఫస్ట్ షో ఎప్పుడు చేసినాం మనం 10వ తారీఖు చేసినాం. అసెంబ్లీ సాక్షిగా నాడు
బెనిఫిట్ షోలు, సినిమా టికెట్లు పెంపు లేదు, ప్రజా సమస్యలపై పోరాటం, ఇది చేసాం. నేడు గేమ్ చేంజర్ పై యూటర్న్ ఆన్ గేమ్ చేంజర్, పబ్లిక్ ఇష్యూ అసెంబ్లీ, ఇది చేసాం 10వ తారీఖు. ఏం సార్ దానిపై మళ్ళీ దాని తర్వాత 12వ తారీఖు ఏం క్లియర్గా ఇక్కడ 500 crores కరప్షన్ చార్జెస్, నో యాక్షన్ అని చెప్పి ఏసీబీ, సిబిఐ, ఐటీ, ఈడీ విత్డ్రాన్ హరాస్మెంట్ అని, ఇది రిజైన్ ఫ్రమ్, ఇది చేయాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని ఈయనకు మనం చేసాం. చేస్తే అంతకు ముందు రోజు ఆయన విడుదల చేసిండు, రాజు అపోలజైజెస్ ఫర్ రిమార్క్స్ ఆన్ తెలంగాణ కల్చర్. కానీ ఈ 500 కోట్లపై ఆయన ఏం మాట్లాడలేదు అని చెప్పి మనం చేసి ఆ రోజు ఏసీబీ, సిబిఐకు ట్యాగ్ చేసాం. ఎప్పుడు 12వ తారీఖే ట్యాగ్ చేసాం. 10వ తారీఖు ఒక షో, 12వ తారీఖు ఆల్రెడీ అందరికి పంపించేశాం. సిబిఐ, ఈడీ, ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి అందరికి. చెప్పండి సార్. అదే ఇప్పుడు మనకి ఆ 12 నుంచి ఇంటర్నల్ గా వాళ్ళ ఏమన్నా జరిగిందేమో తెలియదు. బట్ మనము ఏదైతే నోటీస్, లీగల్ నోటీస్ ఇచ్చామో ఇంకా దానికి తప్పదు. ఎందుకంటే ప్రధానమంత్రికి, తర్వాత సాక్షాత్ ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కి, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్కి కూడా సీసీ పెట్టాము. అండ్ ఇఫ్ దే ఫెయిల్ టు టేక్ యాక్షన్, అండ్ వీ హ్యావ్ ఆల్సో సెండ్ దిస్ నోటీస్ టు, కింద చూపించండి క్లియర్గా ఎవరెవరికి నోటీస్ పంపించాము, మళ్ళీ సీసీలు ఏం పంపించాము, ఎవరికి ఫస్ట్ ఎవరెవరికి పంపించాము నోటీసులు, ఫస్ట్ 8 మంది పేర్లు చూపించండి. అవి ఫస్ట్ 8 మంది చూపిస్తారు మీకు. అందులో పాడి కౌశిక్ రెడ్డికి ఉంది, మీరు చెప్పండి సార్, స్క్రీన్ మీద వచ్చింది చూడండి, పేరు ఉంది కదా మీకు. కొద్దిగా ఎన్లార్జ్ చేయండి. ఫస్ట్ దిస్ నోటీస్ ఈస్ సెంట్ టు పాడి కౌశిక్ రెడ్డి, who made a statement telling that సీఎం పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజును అడ్డం పెట్టి 500 కోట్లు వసూలు చేశాడని. సో ఆ స్టేట్మెంట్ ఆయన కరెక్టా కాదా, కట్టుబడి ఉన్నాడా లేదా, లేకుంటే ఆయన ఉట్టిగానే చిన్నపిల్లల చేష్టలు చేసిండా, పొలిటికల్ రైవరీ కోసం ఏమన్నా బట్టగాల్చి వాళ్ళ ప్రత్యర్థుల మీద వేసిండా అనేది ఆయన క్లియర్గా చెప్పాలి. లేదు నేను చిన్నపిల్లల శాస్త్రం మీద చేసిన అంటే హీ హాస్ టు టెల్ ఏ అపాలజీ విత్ ఇన్ 1 week టైం అని క్లియర్గా మనం అందులో మెన్షన్ చేశాము. లేదు హీఈస్ స్టాండింగ్ బై స్టేట్మెంట్ అంటే దెన్ వై దిస్ దిల్ రాజ్ హ్యాస్ నాట్ కండెమ్డ్ దట్ స్టేట్మెంట్, వై సీఎం హ్యాస్ నాట్ కండెమ్డ్ దట్ స్టేట్మెంట్, వై రవి గుప్తా హ్యాస్ నాట్ కండెమ్డ్ దట్ స్టేట్మెంట్ అని అడిగాము. అంటే సైలెన్స్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెన్స్, మౌనం అర్ధాంగీకారం, అంటే కొంచెం దూత్మే కాలాహే అని. అదైపోయినాక మనం ఇంకొకరిని ఏం చేసినాము, మల్లికార్జున ఖర్గే గారిని, బీయింగ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, తర్వాత అజయ్ మఖాన్ హూ ఇస్ ద ట్రెజరర్, అంటే అల్టిమేట్ కి డబ్బులు తీసుకుపోయి ఎవరికి ఇస్తాడు, రేవంత్ రెడ్డి జోబులో పెట్టుకొని తిరిగాడు కదా, ఆయన గల్లీ గల్లీ తీసుకుపోయి డబ్బులు పంచాడు కదా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికో ఇవ్వాలి. అండ్ అజయ్ మఖాన్ బీయింగ్ ఏ ట్రెజరర్, ఆ ట్రెజరర్ కి దృష్టికి రావాలి ఈ 500 కోట్ల స్కామ్ నిజంగా జరిగితే. ఉట్టిగా జరగకుండా కౌశిక్ రెడ్డి ఉట్టిగా బేవుకు మాటలు మాట్లాడిందంటే హి హాస్ టు టెల్ ఎన్ అపాలజీ టు ద తెలంగాణ పీపుల్. ఇంకెవరు ఉన్నారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఆమె ఏం చేస్తుంది అనేది, ఇప్పుడు ఆమె ఖండించలేదు అనేది ఇంపార్టెంట్. తర్వాత పిసిసి, టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్, అతను కూడా ఏం మాట్లాడతలేడు. అంటే నాకు వచ్చినది ఏంటిది అంటే కూర్చు దూద్ మే కాలా హై, దాల్ మే కాలా హై అంటాం కదా, అట్లా ఉన్నది. కిందికి రండి, సిసి చూడండి ఎంత సుదీర్ఘంగా రాశాము, 57 పారాగ్రాఫ్లు, నాట్ ఏ జోక్. కరెక్టే సార్, అది మీరు రాత్రి అంతా అయింది. ఇప్పుడు అంటే ఇది రాయాలంటే మేము డ్రాఫ్ట్ అంటాము, డ్రాఫ్ట్ ఇనిషియేటరు, డ్రాఫ్ట్ సెటిలరు, డ్రాఫ్ట్ ఫైనలైజరు, దెన్ 4th నా టేబుల్ మీదకి వస్తుంది. అంటే నా ఒక్కని మేధో శక్తి కాదు ఇది, మా టీం, లీగల్ టీం రీసెర్చ్ చేసి వర్డ్ స్క్రీన్ చేసి స్కాన్ చేసి తయారు చేసిన లీగల్ నోటీసు, అందుకని దానికి అంత పవర్ ఉంటది. తర్వాత ప్రధానమంత్రి గారు దేని గురించి ప్రజల కోసం, సినిమాలో నా గురించి కాదు, అవినీతి. సార్ చెప్పండి. అవును, నా గురించి కాదు, నాకు పెయిడ్ క్లయింట్స్ ఉంటారండి, కార్పొరేట్ క్లయింట్స్ ఉంటారు. కానీ ఇది ఒక సోషల్ కాజ్. ఈ దేశంలో కరప్షన్ నిర్మూలించాలంటే ఒక ప్రధానమంత్రి వల్ల కాదు. ఆయన ఉట్టి బేవకూఫ్ మాటలు మాట్లాడతాడు, నా కావుగా నా కానే ఉద్యోగం కానీ.
ఇవాళ చూద్దాం. దిల్ రాజు మీద ఇచ్చిండు కదా ఐటీ నోటీసు, మనం పంపించిన దానికి ఐటీని పంపించారు కదా ఆయన ఇంటి మీదకి, 55 ప్లేసులు దాడి అయింది కదా. ఇవాళ సాయంత్రమో రేపు ప్రెస్ స్టేట్మెంట్ పెట్టి చెప్పాలి ఏం దొరికిందని. ఉట్టిగానే కాదు, మళ్ళీ దిల్ రాజుని పిలుచుకొచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి నువ్వు అరే బాబు నువ్వు రిజైన్ చెయ్యి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి, నేను ఢిల్లీలో నీకు ఇంకో పదవి ఇస్తా, నువ్వు మా ఎంపీగా పోటీ చేయని చెప్పడం కాదు. అది ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇథికల్, మోరల్, ఇమ్మోరల్ పాలిటిక్స్ అంటారు దాంట్లోని. కాబట్టి నేను ఇంట్లో ప్రధానమంత్రి గారికి క్లియర్ చెప్పిన, నువ్వు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, ఎవరి మీద నువ్వు వస్తావు, కేసీఆర్ కరప్ట్ అంటావు, రేవంత్ రెడ్డి కరప్ట్ అంటావు, అక్కడ పోతావు చంద్రబాబు కరప్ట్ అంటావు, మళ్ళీ వాళ్ళతోటే తిరుగుతావు, అక్కడ నవీన్ బాబు కరప్ట్ అంటావు, మమతా కరప్ట్ అంటావు. మళ్ళీ ఎవడు ఈ దేశంలో కరెక్ట్గా ఉన్నోడు, ఎవడైతే మళ్ళీ నీ పార్టీలో జాయిన్ అవుతాడో వాడు ఏకనాథ్ షిండేనో లేకుంటే అజిత్ పవార్, వాళ్ళు క్లియరా? కాబట్టి ఈ పెద్ద మనుషులు కూడా, ఈ ప్రధానమంత్రి కూడా he has to answer to this one. If he is not answering, ఇంకెవరికి ఆన్సర్ చేస్తాడు ఆయన? ఇప్పుడు నేను తెలంగాణలో లిటిల్ బిట్ ఎడ్యుకేటెడ్, ఒక బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం అండ్ పిహెచ్డి ఉన్నోని, ఇంకా నాకు ఆన్సర్ చేయకుండా ఎవరికి ఆన్సర్ చేస్తాడు? కాబట్టి ఈ ప్రధానమంత్రి కూడా ఇది ఛాలెంజ్, లీగల్ నోటీసు. ఉటిగా ఉసిగొలిపి ఐటీ దాడులు అని చెప్పి కాదు, దానికి లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలి. 2-4 బొక్కలో వేయాలి, వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయాలి, కేసు నడవాలి. ఈ అమిత్ షా కూడా అంతే. ఇప్పుడు సిబిఐ ఆయన చేతిలో ఉంది, ఈడీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ నిర్మలా సీతారామన్ హ్యాండ్స్. అందుకని అందరికి ఒక మేధో మదనం చేసి ఈ నోటీస్ పంపించాము. సరే, దాంట్లో ఏదో చలనం వచ్చింది అనుకుంటున్నాము, కానీ ఈ చలనం తోటి యూజ్లెస్. ఐ ఓన్లీ మీడియా కన్సంప్షన్ కి. దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలి. నిజంగా ఈ 500 కోట్లు జరిగిందా జరగలేదా, జరిగితే ఆ పైసలు ఎక్కడున్నాయి, వారిని కటకటాలు వెనుకకు పంపించాలి. లేకుంటే నాకు మోడీ గారి మీద కూడా డౌట్ వస్తుంది. ఈయన ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని ముందర పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరిని నమ్మేటట్టు లేవు. మహారాష్ట్ర ఎగ్జాంపుల్, మహారాష్ట్ర ఉదాహరణ అజిత్ పవారు, ఏక్నాథ్ షిండే ఉదాహరణ. ఇప్పుడు కాదండి, మనం దేవుళ్ళనే నమ్మలేని పరిస్థితులు ఉన్నాము. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కి నమ్మలేదు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కి నమ్మలేదు. దట్స్ గుడ్, ఇట్స్ ఎ గుడ్ పాయింట్ టేకెన్. మళ్ళీ మీకు గుర్తు చేయడానికి అసలు ఏంది ఈ కథ అంతా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ సార్ ఏమో ఇక చూడండి, ఆ రోజు మేము ఫస్ట్ షో తర్వాత 10వ తారీఖు ఓన్లీ అపాలజైజ్ ఫర్ రిమార్క్స్ ఆన్ తెలంగాణ కల్చర్ అన్నాడు లీడింగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అపాలజైజ్. కానీ ఎక్కడ కూడా 500 కోట్ల కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాని మటుకు ఇదే రిప్లై నోటీస్ అందరికి. ఇది చూడండి నేను చెప్పేది ఇన్కమ్ ట్యాక్స్. నిన్న వాళ్ళు క్లియర్గా ఏంటంటే ది అడ్రస్ ఆఫ్ ది ఆఫీస్ డీలింగ్ విత్ ట్యాక్స్ ఇవేషన్స్ ఈస్ యాజ్ అండర్ ప్లీజ్ అప్రోచ్ కరస్పాండ్ అలాంగ్ విత్ రిటైర్డ్ డీటెయిల్స్ ఎవిడెన్సెస్ విత్ రిగార్డ్ టు ఎనీ ట్యాక్స్ ఇవేషన్. ఇది బషీర్బాగ్ కూడా నిన్ననే పోయింది. మొన్ననేమో సాటర్డేనేమో మొత్తం అన్నిటికి వెళ్ళిపోయినాయి. బషీర్బాగ్ మళ్ళీ నిన్న కూడా పోయింది. నిన్న పోయిన తర్వాతనే ఈ దాడులా. ఇంతకుముందు కూడా మైత్రి మేకర్స్ మీద దాడులు చేశారు. దాని ఫలితం ఏమైంది ఇంతవరకు మీరు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నడపడము ఇక్కడ ముఖ్యమంత్రికి రావట్లేదు, అక్కడ ప్రధానమంత్రికి 10 సంవత్సరాలు రావట్లేదు. సరే, ముఖ్యమంత్రి అంటే 10 నెలలు అయింది, సంవత్సరం అయింది, కానీ పాపం అన్ఫార్చునేట్లీ 10 సంవత్సరాలైనా ప్రధానమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం రావట్లేదు. ఈ మాట కూడా చెప్పండి రెడ్డి గారు. डिजिटल इंडिया यू विल गो ऑन सेइंग आप डिजिटल इंडिया की बात करते हैं मोदी जी, और डाटा प्राइवेसी एक्ट बोल के बिल्स की बात करते हैं अमित शाह जी और निर्मला सीतारामन जी. And wherever you go, my father has started this and Rahul Gandhi udara kodutuntaru. Rajiv Gandhi is the main architect of digital India computers. But how is that you don't provide your mobile numbers which has got WhatsApp or which are functioning? Why your mobile numbers are not functioning? Are you public servants? What is this nonsense going on in India? How can a prime minister, chief minister, or anyone for that matter, any minister, how can you don't have numbers which are not working? Whether they are there in the public, simply, sir, please. అదే ఆయన ఏమంటాడు, చౌకీదార్ అంటాడు, మై చౌకీదార్ అంటాడు, మై ప్రధానమంత్రి ఆప్కా సేవకు అంటాడు. ఆయన ఇచ్చిన అఫిడవిట్ లోనండి, ఇచ్చిన అఫిడవిట్ లో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడికి నేను వెతికి ఒక అడ్వకేట్ గా వెతికి పంపిస్తే ఈమెయిల్ ఐడి ఏమో బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే దట్ ఈమెయిల్ ఈజ్ నాట్ ఇన్ యూజ్. రెండోదేమో ఆ మొబైల్ నెంబరు ఎవడెత్తాడు, 10 సార్లు చేస్తే ఎవడెత్తుతలేడు. అంటే ఏదో సిమ్ కార్డు తీసుకున్నారు, పెట్టారు అంతే. తర్వాత దాన్ని వాట్సాప్ పంపిస్తే
అది వాట్సాప్ లో లేదు కాబట్టి ఇన్విటేషన్ అడిగింది. మీరు చూడండి, ఎస్ఎంఎస్ పంపించి వస్తుంది, ఎస్ఎంఎస్ ఇన్విటేషన్ పోయింది. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ప్లీజ్ చెక్ లీగల్ నోటీస్, ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ కాల్ మీ అని పెట్టాను. ఎవరికి పెట్టాను? ప్రధానమంత్రి పెట్టినా, హోమ్ మినిస్టర్ పెట్టినా, ఆమె ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పెట్టినా, తర్వాత ఇంకెవరు అజయ్ మకానికి పెట్టినా, ఇంకొక అతనికి పెట్టాను. సార్ అంటే ఈ పెద్ద మనుషులు ఫోన్లు ఎందుకు తీసుకుంటారు? మళ్ళీ మనకేమో చెప్తారు, మీరు ఫోన్లు తీసుకోరి, వాట్సాప్ లో ఉండండి, సోషల్ మీడియాలో ఉండండి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇంకేదేదో స్టాండప్ ఇండియా చెప్పి. అంటే వీళ్ళు దే ఆర్ గుడ్ అట్ ప్రీచింగ్ బట్ దే ఆర్ వెరీ పూర్ ఇన్ ప్రాక్టీసింగ్. అందుకనే వాళ్ళ మీద విలువలు లేని రాజకీయ నాయకులు అంటే వీళ్ళే. దీస్ ఫెలోస్ ఆర్ నోన్ యాజ్ politicians without any values and they don't preach. That's the reason today politicians are losing respect because of these characters. Yeah, you are losing respect because of not following what you are preaching. What is law? Mobile number should be తెలంగాణలో చూడండి, తెలంగాణలో ఒక మాట చెప్తా 119 మందిలో 119 మంది ఎంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. కానీ ఈ ముగ్గురు చూడండి, అమిత్ షా ఏం చదువుకున్నాడు, మోడీ ఏం చదువుకున్నాడు, నిర్మలా సీతారామన్ ఏం చదువుకుంది, వీళ్ళతోటి పేరు ప్రతిష్ట దేశ. అందుకనే మీరు చూడండి, క్లింటన్, అదే మన ఇప్పుడు ఎవరు ట్రంప్ ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. అవును, ఇలాంటి వాళ్ళు చెప్తారు, భాషను చెప్తారు, వినరని. అందుకని he has not given, he has given invitations to Muslim countries. If you see his invitation yesterday list, some Muslim country people are there, heads. But unfortunately Modi said Ambani is going and attending. Who is Ambani? అంబానీకి వచ్చింది ఇన్విటేషన్. ఆయన వాళ్ళ బిజినెస్ పోయిండు. Who is Ambani? మన మోడీ పోలేదు, ఎందుకంటే ఇతని తోటి యూజ్ లేదు, ఇండియాకే యూజ్ లేదు, ఇంకా నాకేం యూజ్ అని పెట్టి. ఇప్పటికేం చెప్తున్నా మోడీ గారికి మీ షో ద్వారా, మీరు సిన్సియర్ అయ్యి, హానెస్ట్ అయ్యి, ఇంటిగ్రేట్ అయ్యి, మీరు హిందూ అయ్యి, ఇండియన్ అయ్యి, ప్యాట్రియాట్ అయ్యి ఉంటే ఈ ఐటీ దాడుల్ని చేసిన వాళ్ళు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం దొరికినాయి చెప్పాలి. లేకుంటే మాత్రం నేను మళ్ళీ వ్యక్తిగతంగా ఈసారి సీసీ కాదు, డైరెక్ట్ నోటీస్ పంపిస్తా ప్రధానమంత్రికి. నన్ను ఊరి తీసినా పర్లేదు, దేశం కోసం. ఎవరు you are in your right. You are in your right. No, let them hang me, no problem. The way British government has hanged Bhagat Singh, I will become another Bhagat Singh to get hanged by this government. No problem. It's a big statement. Narendra Modi ji, Amit Shah ji, Nirmala Sitharaman ji, Ajay Makan, Mallikarjun ji, Rahul Gandhi ji. What is this happening? What is this happening in this country? You don't provide mobile numbers. आप किसी को मोबाइल नंबर नहीं देते. अरे हर एक पुलिस स्टेशन में आईपीएस ऑफिसर, आईएएस ऑफिसर को भी बोल लेना, अरे हर जगह उनका नंबर रहना मोबाइल, क्यों छुपाते हो आप? और प्रधानमंत्री रहकर, मुख्यमंत्री रहकर और मंत्रियां रहकर आप नंबर क्यों नहीं देते लोगों को? डिजिटल इंडिया की बात करते हैं, डिजिटल में आपका नंबर क्यों नहीं है? तो यही हमारे ఆయనకి మొబైల్ నెంబర్ ఉంటేది లేకుంటేది 75 ఏళ్ళు చెవులిని పడతా కళ్ళు కనపడతాయా? Right. ये show, the purpose of this show, why income tax raids are happening. One second. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇలా ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా గేమ్ చేంజర్ అనే ఒక మూవీకి ఇలా ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేమేం బెనిఫిట్ షోకి వ్యతిరేకం కాదు, కానీ మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో ఇయ్యము అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం పైసలు తీసుకొని 500 కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఇచ్చింది అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీది నోరా మోరియా అని నేను అడుగుతా ఉన్నాను. నీకు సిగ్గు, శరము, లజ్జ, మానం లేదా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే
నువ్వే పర్మిషన్ ఇవ్వ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి ఇవాళ డబ్బులు వసూలు చేసి తెలంగాణ అవును, అంత clear గా చెప్తున్నాడు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న పోయిన డిసెంబర్ లో అసెంబ్లీ సెషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి క్లియర్ గా చెప్తున్నాడు సార్. దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి? హీస్ అన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే, హీస్ అండర్ ఓత్ ఇన్ ది అసెంబ్లీ, హీ కమ్స్ ఫ్రమ్ బీఆర్ఎస్. యువర్ కామెంట్స్ రెడ్డి గారు. అదే ఇప్పుడు ఆయన ఏమంటాడు? రేవంత్ రెడ్డి గారని పేరు తీశాడు, బ్లాక్ మెయిలింగ్ అంటాడు, దిల్ రాజును అడ్డం పెట్టాడు అంటాడు, 500 కోట్లు వసూలు చేశారు ఫిలిం ఇండస్ట్రీ అంటాడు. ఇంతకన్నా ఏముందండి? తెలంగాణలో నెక్కరేసుకొని స్కూల్కి పోయే ఎలిమెంటరీ స్కూల్కి పోయేటోడు కూడా అర్థమవుతుంది. ఇంకా ప్రధానమంత్రికి అర్థం కాదంటే మనం ఏమంటాము? ఏదో మనం కంపుతోడు చర్యగా మనం పంపించినందుకు ఐటీ ప్రభుత్వము లీగల్ నోటీస్ పంపించినందుకు ఐటీ దాడులు చేసిండు. కానీ నేనేమంటున్నా, ప్రధానమంత్రి వ్యతిరేకం కాదు, స్టార్ట్ అవుతుంది. కానీ మేము రేవంత్ రెడ్డి గారు యా సార్, ఇక చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి చిత్తశుద్ధి ఐటీ దాడులు చేయడం కాదు, ఆ పైసలు వసూలు చేసి మళ్ళీ కిడ్డీకి కట్టడం. ఆయన ఏం చేస్తుండు? ఇలాంటివన్నీ రాజకీయాలు చేస్తున్నాడు ప్రధానమంత్రి. ఆయనకి టైం ఉంది, భార్య లేదు, పిల్లలు లేరు, మనవన్లు లేరు. మంచిగా ఏం చేస్తున్నాడు? మాట టైం పాస్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ టైం పాస్. ఇప్పుడు ఆ పార్టీలోకి అంతా కలుషితమైన పొజిటివ్ టైటిల్ జాయిన్ చేసుకుంటారు. రేపు దిల్ రాజు కూడా జాయిన్ అయిపోతాడు. అయిపోయా. నాకు తెలిసి 4 రోజుల్లో దిల్ రాజు కాషాయ కండువ కట్టుకుంటాడు. సార్ చెప్పండి, ఇది మీరు చెప్పండి సార్. ఇది వస్తుంటది బ్యాక్గ్రౌండ్ సౌండ్ తీసేసి. అదే అది ఏంది? ఇప్పుడు కాషాయ కండువ కప్పుకుంటారు. చిరంజీవి ఫ్యామిలీ కాషాయ కండువ కప్పుకుంటది, దిల్ రాజు ఫ్యామిలీ కప్పుకుంటది. ఆ మైత్రి మూవర్స్ ఎలక్ట్రల్ బాండ్ కొంటారు. అయిపోయాయి, కథం కేర్ కథం, దుకాణం బంద్. ఎవరికి తెలవాలండి? మనం ప్రధానమంత్రి కన్నా మేధావులం కాదా? మీరు డాక్టర్, నేను అడ్వకేట్ ని. ఆయన ఏం చదువుకున్నాడు? లొట్టపీసు ఏదో అంటాడు, యూనివర్సిటీ చదివినా, గుజరాత్ యూనివర్సిటీ చదివినా అని. ఆయన చూపించరా డిగ్రీలు అంటే చూపించాడు. ప్రధానమంత్రి మనం గౌరవించాలి కాదండి. ఎవడో ఛాయ్ అమ్ముకుంటాడు, ఆయన కూడా అమ్మలే ఛాయ్, వాళ్ళ అయ్యమ్మిండు. వాళ్ళ అయ్యే ప్రొఫెషన్ ఈయనకెందుకు? ఈయన ఏం చేసాడు? ప్రధానమంత్రికి 10 సంవత్సరాలు చెప్పాలండి, 10 నిమిషాలు చెప్పలేడు. గాంధీ నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ దాకా క్రిటిసైజ్ చేస్తాడు. నువ్వేం చెప్పినావు, చేసినావు 10 సంవత్సరాలు. సరే, ఇది వదిలేసాయి. నేను శ్రీనివాసరెడ్డి అడిగిన లీగల్ నోటీస్ కి రెస్పాండ్ గా ఐటీ వాళ్ళని పంపించినావు, మళ్ళీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి. ఇది ఆయన చిత్తశుద్ధి. నాకు ఆయన ఏం చేసిండు, ఆయన హిందూ తత్వాన్ని చేసిండా, గుడి కట్టిండా, బడి కట్టిండా, నాకు సంబంధం లేదు. నా లీగల్ నోటీసులు ఇచ్చిన ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తే ఐ విల్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. అదర్వైజ్ హీ విల్ లూజ్ మై ఇన్ మై మైండ్ హిస్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మీరు పంపించింది నేషనల్ లో కూడా వచ్చింది. ఒక్కసారి అదొక నిమిషం. నేషనల్ వైడ్ అయిపోయింది. A prominent location in Hyderabad and other places as well and properties. We'll try and get more details about what is the reason that he's the one where the IT raids are happening. Joining me now, Abdul Bashir for the latest. Abdul, what time did this raid begin and what is the reason? Why him? Well, what we are learning is that today morning at around 5 a.m., raids have begun at more than 8 locations in Hyderabad, where 55 teams of the IT income tax have been raiding several locations of residents of Dil Raju, his families, his relatives, his offices. And also what we are hearing is that Maitri Movies, who is the Pushpa 2's producer, are also being raided. The offices and houses of Naveen and Ravi Shankar is also being raided by the IT, is what we are learning.
Now here what we see is that Dil Raju had recently, produced movies in which one had taken a good revenue, is what we are understanding. A Game Changer, which is under performed on the box office, and the other is Sankranti, which has had a significant revenue. After which now these raids are ongoing. Now exact reasons are not, they don't even identify reasons. Raids are done. And what we know is that the Pushpa 2 producers, that is Maitri Movies or Maitri Productions. I'm sorry to say he is from a national news, the correspondent, but he doesn't even go into the merits of the case. There is a big allegation against Dil Raju, 500 crores by an MLA. And how is that this gentleman from Hyderabad correspondent, they don't know why these raids are happening. And already Pushpa 2 ఇంతకుముందు మైత్రి మేకర్స్ మీద కావాలని చేశారు వాళ్ళు ఇంతకుముందు. ఈసారి కూడా మళ్ళీ చేయడం ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని దిల్ రాజును ఒక్కని చేస్తే ఇబ్బంది అవుతుందని ఇప్పుడు దిల్ రాజు బయటకు వచ్చి చెప్పాడు కదా 400 కోట్లు అయింది మేము పెట్టుకున్నామండి అని. సో మేము మొదటి నుంచి అడుగుతున్నాం ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకు ప్రొడ్యూసర్స్? హూ ఈస్ ఫండింగ్ దెమ్? ఫ్రమ్ వేర్ ఆర్ దే గెటింగ్ సో మచ్ ఆఫ్ మనీ? 400 crores, 1000 crores. బాహుబలి తీసిన రాజమౌళి కూడా దే సే ఎవ్రీ డే 100 crores, 200 crores. 10 days లో 1000 crores దే ఆర్. ఇక్కడైనా బాలీవుడ్ లో అయినా హూ ఈస్ ఫండింగ్ దెమ్? ఎస్. ఇప్పుడు ఈయన కలవని ఏంటంటే మనం విఐపీలని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్న వాళ్ళని కలిసి మన లీగల్ నోటీస్ ఇచ్చాము కదా, దాని కాపీలు ఇచ్చాము, చూపించండి. అవి మనం ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశామండి. ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడతాము. ఈ దేశం కోసం చావడానికి, ప్రాణాలు ఇవ్వడానికి త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నాము, ఏ పదవి లేకుండా. I'm trying to share the documents. ఎంతో మందిని కలిసాం మనము. బీజేపీ వాళ్ళని కూడా కలిసి మనకున్న అన్ని సోర్సుల ద్వారా ఈ లీగల్ నోటీస్ ని ప్రధానమంత్రికి రీచ్ అయ్యేటట్టు చేశాము. ఇప్పుడు మనకెందుకు ఇంత ఆవేశము? ఆయన ప్రధానమంత్రి నా శత్రువు కాదు, నా మిత్రుడు కాదు. వి యాక్సెప్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాబట్టి మనము రెస్పెక్ట్ ఇస్తాం ఎవరైనా. కానీ అందరికి తెలవాల్సింది ఏంటంటే మనమే రాజ్యాంగం. ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని సేవకులు. ప్రధానమంత్రి ఆయన పొలిటీషియన్ అండి, అంతే. ప్రెసిడెంట్ కాదు, ఆయనకి ఏం ఇమ్యూనిటీ లేదు. ఎవడైనా తిట్టొచ్చు ప్రధానమంత్రిని, ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గం గెలిచి వచ్చినోడు. చంద్రచూడ్ మొన్న పోయేటప్పుడు కూడా జడ్జిమెంట్ ఇచ్చిపోయినరు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ నో ఇమ్యూనిటీ. లైక్ వైజ్ ఈవెన్ క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ హ్యావ్ నో ఇమ్యూనిటీ. అవినీతి, కరప్షన్ చార్జెస్ హ్యావ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. కేసెస్ హ్యావ్ టు బి బ్రాట్ అగైన్స్ దెమ్. చాలా క్లియర్ గా ఉంది. ఆ ఫోటోలు చూపించండి. ఆ ఫోటోలు సార్, ఆ ఫోటోలు రావడం లేదు సార్. అది ఒక నిమిషం లాస్ట్ పంపించండి. లాదే ఆ ఫోటోలు రావడం లేదు. బట్ స్టిల్ ఐ ట్రై. అది ఇంకా రాలేదు సార్. ఇది ఆ లోపుగా చెప్పండి సార్. ఇక మనకు లాస్ట్ 2 minutes ఉన్నది. ఏం చెప్పదలుచుకున్నారు? ఆ ఫోటోలు నేను పంపడానికి ప్రయత్నం చేయకుండా మీరు చూపించవచ్చు అక్కడ నుంచి. లాస్ట్ 2 minutes సార్. ఏం చెప్పదలుచుకున్నాం? మీకు వచ్చినాయి బ్లూ స్టిక్స్ వచ్చినాయి చూడండి. వచ్చినాయి కానీ అది ఓపెన్ కాలేదు సార్. అట్లా సరే. లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు పంపిస్తాను. వస్తాయి ఫొటోస్. మీరు చెప్పండి లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అదే ఇప్పుడు మనకి ఏం లేదండి. ఇప్పుడు మనం చేసిన ప్రయత్నము జ్యుడిషియరీలో కొంచెం పార్షియల్ సక్సెస్ వచ్చింది, ఇంకా టైం పడుతుంది అక్కడ. ఇప్పుడు లీగల్ నోటీసు ఎవరికైతే ఇచ్చామో దాని ఫలితంగా ఇప్పుడు ఏదైతే ఇవాళ ఐటీ దాడులు జరిగాయో, ఇదే మన గవర్నర్ గారిని ఇట్లా కలిశాము. మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2 గవర్నర్స్ ఉంటే 2 గవర్నర్స్ని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 500 కోట్ల స్కామ్ ఏంటిది, దీని వెనక ఏమున్నారు, ఎవరున్నారు ఏంటిదని చెప్పి ఆ నోటీస్ కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ జరిగితే ఇలా ఐటీ దాడులు దానికి వచ్చింది. మనం ఈ షో ద్వారా చెప్పేది ఏంటిది అంటే, ఈ ఐటీ దాడులు అయినాక ప్రెస్ మీట్ పెట్టాలి. ఐటీ ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ చేశారో వాళ్ళు ప్రెస్ మీట్ని పెట్టి ఏమేమి దొరికినాయి,
నెక్స్ట్ ఏం చేయబోతున్నానని చెప్పాలి. ఒక టైం బౌండ్గా వాళ్ళని ఈ కేసుని దర్యాప్తు చేసి దొంగలను పట్టుకొని లోపడేయాలి. అంతేగాని వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోయి మళ్ళీ కాషాయ కండువ కప్పి వాళ్ళని ఒక రాజకీయ నాయకులను చేయడం అనేది అంతకన్నా దుర్మార్గమైంది. ఈ దేశంలో ఇంకోటి ఉండదని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. బికాజ్ ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్, ప్రౌడ్ హిందూ. మై నేమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కలియుగ భగవాన్ శ్రీనివాస. ద్వాపర యుగంలో ఉన్న రాముణ్ణి పక్కన పెడదాం. ఇవాళ కలియుగుడు. నాకు తెలుసో తెలియకను మా తల్లిదండ్రులు నాకు శ్రీనివాసుని పేరు పెట్టారు కాబట్టి ఐ లివ్ యాజ్ ఏ కలియుగ కర్మయోగిగా ఉంటాను. ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ప్రశ్నించడానికి నేను లా చదువుకున్నాను. ఐ బిలీవ్ ఇన్ ఇన్జస్టిస్ ఎనీవేర్ ఇస్ ఎ జస్టిస్ ట్రూ ఎవ్రీవన్. అక్కడెక్కడో మనకి కల్కట్టాలో ఒక రేప్ జరిగింది అంటే నిన్న వానికి ఉరిశిక్ష లేదని మళ్ళీ చేస్తున్నాం. వానికి లైఫ్ లాంగ్ చేసిండ్రు, అయినా పోరాడుతున్నాం వానికి ఉరిశిక్ష వేయాలని. అట్లా ఇక్కడ కూడా అంతే.